కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై తెలుగుదేశం శాసనసభ్యుడు చింతమనేని అనుచరులు దాడి చేసిన ఘటన చినికి చినికి గాలివానగా మారుతోంది. దాడి గురించి వనజాక్షి కృష్ణా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ డిమాండ్లను ప్రభుత్వం తేల్చుకుంటే పుష్కరాలను సైతం బహిష్కరిస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. అంతకుముందు చింతమనేని ఆయన అనుచరులు 50 మందిపై తహసీల్దార్ వనజాక్షి నూజివీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన తుమ్ములేరులో ఇసుక ర్యాంపుల అక్రమ తవ్వకాల వ్యవహారం ముదురుతోంది. విధులను సక్రమంగా నిర్వహిస్తున్న తనపై శాసనసభ్యుడు చింతమనేని దాడి చేశారంటూ ముసునూరు తహసీల్దార్ వనజాక్షి జిల్లాకు చెందిన తహసీల్దార్లతో కలిసి కలెక్టర్కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ ఘటనపై చర్యలు చేపట్టినంత వరకు ఇసుక వ్యవహారంలో జోక్యం చేసుకోమని రెవెన్యూ సిబ్బంది కలెక్టర్కు విన్నవించారు. గతంలోనూ ఇసుక ర్యాంపుల అక్రమ తవ్వకాలను అడ్డుకుంటున్న తమపై దాడులు జరిగాయని, ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకోలేదని మొరపెట్టుకున్నారు. ఎమ్మెల్యే చింతమనేని తీరుపై తహసీల్దార్ వనజాక్షి కన్నీరు మున్నీరయ్యారు. ఒక లేడీని ఇంతకంటే ఇంకా డిగ్రేడ్ చేస్తున్నారు అంతే. ఇట్లయితే మేము బతకలేమండి. సూసైడ్ చేసుకోవడం లేడీ ఎంప్లాయీస్ ఎవరో బతకలేరు. ఇట్లయితే మేము ఉద్యోగాలు ఏం చేస్తామండి? మా ఫ్యామిలీ నోలో చేసి అసలు పిల్లల్ని పట్టించుకోకుండా 24 గంటలు అర్ధరాత్రి ఫోన్లో వస్తే ఇసుక ర్యాంపులకి వెళ్ళాలి. ఈ ప్రొటెక్షన్ ఉండదు, ఏముండదు. ఎవడని చంపేసినా ఏం చేసినా ప్రాబ్లం అన్నీ ఉంటాయి. ఇంకా పైగా నా ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ ఎదిగితే ఎత్తుడగా అతను ఎవరండి? నేనేమైనా అతని గురించి ఎత్తానా? నిన్నేం జరిగిందో ఆ సంఘటన వరకేను. కుదరదండి, ఇట్లా ఉంటే కుదరదు. ఈ ఘటనను సరిహద్దులకు సంబంధించిందిగా జిల్లా కలెక్టర్ ఏ బాబు వ్యాఖ్యానించారు. దీనిపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్తో మాట్లాడాను అని తెలిపారు. ఎమ్మెల్యే దాడిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. సమస్య గురించి ఇది బోర్డర్ ఇష్యూ అనమాట. అని సరిహద్దు నిర్ణయించిన తర్వాతనే ఇతర అంశాలకు ఇది చేయడానికి ఉంది. వాళ్ళ రిప్రజెంటేషన్ ఇది మనం యాజ్ పర్ లా రూల్ ఆఫ్ లా విల్ టేక్ యాక్షన్ అకార్డింగ్. చింతమనేని ఆయన అనుచరులు 50 మందిపై నూజివీడు పోలీస్ స్టేషన్లో వనజాక్షి ఫిర్యాదు చేశారు.